Hello everyone, this is your Lekkala Master Haragopal. ఈ వీడియోలో సెంట్రాయిడ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకుంటూ అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫైండింగ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ రెండిటి కాంబినేషన్ తో ఇచ్చిన వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్ ఆఫ్ ఎన్టీఎస్సి యాజ్ వెల్ యాజ్ ఎన్ఎంఎంఎస్. చాలా సింపుల్ ప్రాబ్లం, సిస్టమేటిక్ గా మీరు అప్రోచ్ కాగలిగితే చాలా ఈజీగా అర్థమైపోతుంది సొల్యూషన్ కూడా. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చారు. వేరే ఏ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సైట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏ నుంచి ఒక మీడియం జాయిన్ చేశారు. క్లియర్గా మీడియన్ ఏడి లెంత్ ఈస్ 60 సెంటీమీటర్ వాళ్ళే ఇస్తున్నారు. అలాగే బిఈ మీడియనే జాయిన్ చేశారు. ఈ బిఈ లెంత్ కూడా వాళ్ళే క్లియర్గా 50 సెంటీమీటర్ అని ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఇస్తున్న అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఈ రెండు మీడియన్స్ జాయిన్ చేసినప్పుడు ఈ మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. బోత్ ద మీడియన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నారు. సో ఇక్కడ ఈ పాయింట్ని మనం కాసేపు జీ అనుకుందాం, ఎందుకంటే రెండు మీడియన్స్ జాయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చే పాయింట్ సెంట్రాయిడ్ అవుతుంది. సెంట్రాయిడ్ మనం జీ అనే ఆల్ఫాబెట్తో మెన్షన్ చేస్తాం కాబట్టి యాంగిల్ జీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నది వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏబిసి అని అడిగారు. జనరల్గా ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటే మనం సైడ్ హైట్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ చాలా స్ట్రేంజ్గా మీడియన్స్ ఇచ్చి మీడియన్స్ రెండు పర్పెండిక్యులర్ అని చెప్తూ ఏరియా ఆఫ్ ఏబిసి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. కరెక్ట్గా వెరీ బేసిక్ ప్రాపర్టీస్ తెలిస్తే చాలా ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఒక్కసారి మనం ఈ ప్రాబ్లంలో యూజ్ చేయబోయే కాన్సెప్ట్స్ ఒకసారి రికాల్ చేస్తున్నాను. మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసిందే, ఏ ట్రయాంగిల్లో అయినా సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో సెంట్రాయిడ్ డివైడ్స్ ఎవ్రీ మీడియన్ ఇన్ 2:1 రేషియో. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేసే బేసిక్ ఫార్ములా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఈ రెండు కాకుండా సపోజ్ ఏ ట్రయాంగిల్లో అయినా మీడియన్ జాయిన్ చేసేటప్పుడు క్లియర్గా రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే మీడియన్ డివైడ్స్ ఎవ్రీ ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ ఏరియాస్. సో సెంట్రాయిడ్ డివైడ్స్ ఎవ్రీ మీడియన్ ఇన్ 2:1 రేషియో. ½ into base into height is the formula for area of triangle. Median divides every triangle into 2 equal areas. ఈ 3 సింపుల్ పాయింట్స్తో చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. మీడియన్ ఏడి ఈజ్ 60 సెంటీమీటర్, మీడియన్ బిఈ ఈజ్ 50 సెంటీమీటర్. అలాగే యాంగిల్ జీ విచ్ ఈస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్ దగ్గర యాంగిల్ రెండు మీడియన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి యాంగిల్ జీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జీ అనేది సెంట్రాయిడ్ అవుతుంది, ఏడి అనేది మీడియన్, బిఈ కూడా మీడియనే కాబట్టి ఒక్కసారి ఈ ఏడిని ఇలా పక్కకి దిద్దాం. సో ఏడి కంప్లీట్ లెంత్ 60 సెంటీమీటర్. ఇక్కడ ఏజీ ఈస్ టు జీడి అనేది 2:1 రేషియో అవుతుంది మనకు తెలుసు. సో డెఫినెట్గా అప్పుడు ఇది 40 సెంటీమీటర్ అవుతుంది. వాట్ ఈస్ దట్? ఏజీ అనేది 40 సెంటీమీటర్ అవుతుంది. అలాగే జీడి అనేది 20 సెంటీమీటర్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫిగర్లో అప్డేట్ చేస్తున్నాను. ఇది 40 అయింది, కింద 20 అయింది. ఇప్పుడు టు ఫైండ్ అవుట్ ఎంటైర్ ఏరియా ఏబిసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బిఈ అనేది మీడియన్ కాబట్టి ఖచ్చితంగా ఏబిఈ ఏరియా సిబిఈ ఏరియా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇంతకుముందే డిస్కస్ చేసింది మీడియన్ డివైడ్స్ ఎవ్రీ ట్రయాంగిల్ టు 2 ఈక్వల్ ఏరియాస్. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అప్ సైడ్ ఉండే ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్ మాత్రమే కాసేపు ఇలా పక్కకు తీసుకుంటున్నారు. మీరు చూడండి, టోటల్ బిఈ లెంత్ 50 సెంటీమీటర్. ఈ డయాగ్రామ్లో బిఈ అనేది మీడియన్ అవుతుంది, బట్ ఈ ట్రయాంగిల్లో బిఈ అనేది బేస్ అవుతుంది. ఇక్కడ ఏడి లెంత్ క్లియర్గా ఎంటైర్ ఏడి లెంత్ 60 ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి పాయింట్ జీ మాత్రమే వస్తుంది కాబట్టి ఏజీ లెంత్ 40 సెంటీమీటర్. సో ఇక్కడ బేస్ 50 సెంటీమీటర్, హైట్ 40 సెంటీమీటర్. ఎందుకు హైట్గా కన్సిడర్ చేస్తున్నాం? ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి. సో సింపుల్గా ఏరియా ఆఫ్ ఏబిఈ ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ బేస్ 50 ఇంటూ హైట్ 40. సింప్లిఫై చేస్తే మనకి 1000 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ ఏబిఈ వస్తుంది. సో ఏరియా ఆఫ్ ఏబిఈ 1000 అయితే ఖచ్చితంగా ఏరియా ఆఫ్ సిబిఈ కూడా 1000 అవుతుంది. ఎందుకంటే బిఈ అనేది మీడియన్ కాబట్టి
ఇప్పుడు ఎంటైర్ ఏరియా ఆఫ్ ఏబిసి ఏమవుతుంది 1000 ప్లస్ 1000 విచ్ ఈస్ నథింగ్ బట్ 2000 అవుతుంది. సో చాలా సింపుల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెంట్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చాలా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసిన ప్రాబ్లం ఇది. సొల్యూషన్ కూడా చాలా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మై డే చిల్డ్రన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ముందు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎన్ఎంఎంఎస్ సాట్ పేపర్లో. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.